మాట్లాడిన దేవదూతతోను తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంగమందు ఉండి అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవ వాక్యములను తీసుకున్న వాడితడే. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుని సాగిపోదాం. ప్రేమ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు. మీరు మహాకరులు, మహోన్నతులు. ఇలాంటి దేవుడు ఇహపరమందులు లేరు నాయనా. మీరు గొప్ప దేవుడు అయినా ఈ రోజునైనా మా మధ్య సంచరిస్తూ ఇదిగో నీ ఆత్మీయమైన పురుగొల్పులోకి మమ్మల్ని తీసుకొని వస్తూ ఉన్నతమైన స్థితిలోకి, ఉన్నతమైన ఆరాధనలోకి మమ్మల్ని నడిపిస్తున్న దేవా, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మాట్లాడుతున్నాను నేను అయ్యా, మంచి లేని వాడు, ఏ అర్హత లేని వాడు. ఇదిగోనైనా నన్ను నీ సన్నిధిలో పిలిచి కాల్చి నీ ముఖ దర్శనమే కనిపిస్తూ మీరు మాట్లాడండి. నన్ను సంపూర్తిగా నీ రెక్కల చాటున దాయండి. నేను ఇక్కడ తగ్గించబడవలసిన వాడిగా ఉన్నాను, మీరు మాత్రమే ఇక్కడ హెచ్చింపబడవలసిన దేవుడుగా ఉన్నాను. అయ్యా, నా జ్ఞానం సరిపోదు, నీ జ్ఞానం చేత, నీ ఆత్మ చేత నింపి ఈ మాట నా నోటిలో ఉంచుకొని ప్రార్థన ఆలకించమని ప్రభువు యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొదటి వర్తమానానికి వచ్చిన మీరు బహు ధన్యులు. ఎందుకంటే దేవుడు ఈ వాక్యాన్ని రెండవ ఒప్పుకోలులో కూడా ఈ వాక్యాన్ని దేవుడు తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దీంట్లో చాలా విషయాలు మీకు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు రాత్రంతా ఆయన సన్నిధిలో నన్ను కూర్చోబెట్టి అనేక విషయాలు తెలియపరుస్తూ ఉన్నాడు. నేను రాసుకోవడం జరిగింది. ఈ అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫను గారు ఇలా అంటున్నారు, అరణ్యములోని సంఘము అంటే ఇలా ఒక మాట రాస్తున్నాడు. ఏంటంటే అది చదవండి. సీనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంఘం. అరణ్యములోని సంఘం అంటే అరణ్యములో ఉన్న దేవుని ప్రజల సమూహం అని అర్థం. స్టెఫను సభ యందు నిలవబడి ఆయన ఈ 7వ అధ్యాయంలో ఇశ్రాయేలు చరిత్రను చెబుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు చరిత్రను మొదటి నుంచి దేవుడు చేసిన కార్యాలన్నిటినీ 7వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ 7వ అధ్యాయంలో అబ్రహాం గురించి మాట్లాడాడు. ఎక్కడంటే 7వ అధ్యాయం 1 నుంచి 18 వరకు అబ్రహాం గురించి మాట్లాడాడు. తర్వాత యోసేపు గురించి మాట్లాడాడు. 9 నుంచి 16 వరకు యోసేపు గురించి మాట్లాడాడు. తర్వాత మోషే గురించి మాట్లాడాడు. 7వ అధ్యాయం 17 నుంచి 43 వరకు మోషే గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. అదే విధంగా అపోస్తల కార్యం 7వ అధ్యాయం 44 నుంచి 50 వరకు దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు. అదే విధంగా స్టెఫను యొక్క గట్టి హెచ్చరికలు 7వ అధ్యాయం 51 నుంచి 53 వరకు కనిపిస్తాయి. స్టెఫను యొక్క మరణము కూడా 7వ అధ్యాయం 54-60 వచనాల దాకా ఆయన మరణము గురించి ఇక్కడ రాయబడింది. ఈ 7వ అధ్యాయం యొక్క సంక్షిప్తమైన సారాంశం ఏంటంటే, దేవుని సేవకులను తిరస్కరించారు. దేవుని యొక్క ప్రణాళిక కొనసాగింది. ప్రవక్తల మాటలు ప్రజలు వినలేదు. స్టెఫను ధైర్యమే సాక్ష్యంగా మారింది. ఇది క్షమతో మరణించిన హతసాక్షిగా స్టెఫను జీవితం కనిపిస్తా ఉంది. దేవుని యొక్క నడిపింపు ఇక్కడ కనిపిస్తా ఉంది. అవిధేయతకు తీర్పు ఉంది అని దేవుడు ఇక్కడ తెలియపరుస్తా ఉన్నాడు. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఏ మాట అంటే ఆ మాట
అరణ్యములోని సంఘం. ఏ సంఘం ఇది? అరణ్యములోని సంఘం. ప్రస్తుత సంఘాలకు ముగుర్తుగా ఉంది ఈ అరణ్యములోని సంఘం. వీరు ఏ విధమైన అనుభవాలు కూడా వెళ్ళారో, వీరు ఎటువంటి స్థలాల దగ్గరికి వెళ్ళారో, దేవుడు వీరిని ఏ విధంగా ఈ అరణ్యముల సంఘాన్ని నడిపించాడో మనము బైబిల్ గ్రంథము నుంచి ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళదాం. ఇదిగో ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మొట్టమొదటిగా అక్కడి నుంచి విడిపించి బయటికి తీసుకొచ్చాడు. ఎన్ని వందల సంవత్సరాలు అక్కడ ఉన్నారంటే 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు. అక్కడి నుంచి దేవుడు వాళ్ళని మొట్టమొదటిగా ఎక్కడ తీసుకొస్తున్నాడంటే గోషేను అనుభవం అనే స్థలంలోకి తీసుకొస్తున్నాడు. ఏమనుభవం? గోషేను అనుభవం. ఆదికాండం 46వ అధ్యాయం 31 నుంచి 34 వరకు చదవండి. ఆదికాండం 46వ అధ్యాయం 31 నుంచి 34 వరకు. యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబ వారిని చూచి నేను వెళ్ళి ఫరోకు తెలియజేసి కానాను దేశంలో ఉన్న నా సహోదరులను నా తండ్రి కుటుంబపు వారు నా యొద్దకు వచ్చారు. ఆ మనుషులు పశువులు కలిగిన వారు, వారు గొర్రెల కాపరులు, వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగినదంతయు తీసుకొని వచ్చినని అతనితో చెప్పేదనని గొర్రెల కాపరైన ప్రతివాడు ఐగుప్తులకు హేయులు కనుక అమ్మా ఫరో మిమ్మల్ని పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడల మీరు గోషేను దేశమందు కాపురమున్నట్లు ఏంటంట? మా చిన్నతనము నుండి ఇది వరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను అమ్మా పశువులు కలిగిన వారమై ఉన్నామని ఏంటంట? ఉత్తరమీయుడని చెప్పాడు. ఇదిగో చూడండి, యాకోబు యోసేపు యొక్క తండ్రి యాకోబు కుటుంబము తన బిడ్డలు అందరూ యోసేపు దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే కానానులో వాళ్ళకి కరువు ఏర్పడింది. తన కుమారుడైన యోసేపు మంచి పొజిషన్ లో ఉన్నారని యోసేపు దగ్గరికి వచ్చి, అయ్యా మా పరిస్థితి అంటే లేదు, నేను ఒకసారి ఫరో దగ్గర పోయి మాట్లాడేసి వస్తా, మిమ్మల్ని నేను గోషేను అనే ప్రాంతంలో పెడతా. ఎక్కడ పెడతాను? గోషేను అనే ప్రాంతంలో పెడతాను. ఇదిగో ఈ గోషేను ప్రాంతంలో మీరు ఉండేటట్లుగా నేను ఫరోని రిక్వెస్ట్ చేసి వస్తానంటే ఫరో దగ్గర పోయి చెప్తాడు, అయ్యా ఈ విధంగా కానాను దేశంలోని నా అన్నదమ్ములు, నా నాన్న, నా బంధువులందరూ వచ్చారు, వాళ్ళు కరువు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు చాలా పశువులు కలిగిన వాళ్ళు, వాళ్ళకి గోషేను ప్రదేశం స్థలం ఇస్తావా అంటే ఫరో అంటాడు, ఐగుప్తు దేశం అంతా మీ చేతిలో ఉంది, వాళ్ళని నీవు గోషేను దేశంలో పెట్టు. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని ప్రజల పైన ఇదిగో దేవుని యొక్క ప్రణాళిక ఫరో చెప్పక ముందే, యోసేపు ఆ గోషేను ప్రాంతంలో పెట్టక ముందే దేవుని యొక్క ఉద్దేశం కలిగి ఉన్నాడు. వాళ్ళకి కరువు రాలేదు. కానాను నుంచి బయలుదేరి ఈజిప్ట్ రాకముందే దేవుని యొక్క ఉద్దేశం ఎవరి మీద ఉంది? ఇశ్రాయేలు మీద ఉంది. కరువుల్లో తిండి లేని స్థితిలో కానాను దేశాన్ని వదిలిపెట్టవలసిన పరిస్థితుల్లో దేవుడు తన ప్రజల కోసం ముందుగా వాగ్దానం చేశాడు ఈ దేశాన్ని. ఈ ఆదికాండం 45వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు, చదవండి. నీవు గోషేను దేశమందు నివసించెదవు, అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీ కలిగిన యావత్తులు నాకు సమీపముగా. ఎక్కడ ఉంటాడంట? గోషేను దేశం. ఇప్పుడు రాయబడింది ఇది 45 అధ్యాయంలో రాయబడింది. ఇదిగో 46, 47 వచనాల్లో ఇదిగో ఈ దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడతా ఉన్నాయి. చూడండి, ఆదికాండం 47 అధ్యాయం 1 నుంచి 6 వరకు
యోసేపు వెళ్ళి ఫరోను చూచి నా తండ్రియు నా సహోదరులు వారి గొర్రెల మందలకు వారి పశువులతోను వారికి కలిగిన అంతటితోను కానాను దేశం నుండి వచ్చారయ్యా. వాళ్ళు గోషేనులో ఉన్నారు. ఎక్కడున్నారంట? ఇప్పుడు దేవుడి వీళ్ళని ఏ స్థలంలో పెడతా అన్నాడు? గోషేనులో పెడతా అన్నాడు. ఇదిగో ఫరోని అడగక ముందే, ఫరో సెలవీయక ముందే ఇదిగో యోసేపు ఎక్కడ పెట్టాడు? గోషేను ప్రాంతంలో పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? ఇది దేవుడు వాళ్ళకు వాగ్దానం చేసిన భూమి. వాళ్ళు దేవుడు వాగ్దానం చేసి స్థిరపరచడానికి ఇష్టపడిన దేవుడుగా కనిపిస్తున్నాడు. గోషేను యొక్క ప్రత్యేకత ఏమిటంటే అది అత్యంత సారవంతమైన భూమి. హల్లెలూయా, హల్లెలూయా. పంటలు బాగా పండుతాయి, పశువులకు మేత సమృద్ధిగా ఉంది. ఇది ఈజిప్ట్ దేశంలో ఉత్తమమైన భూమిగా ఈ భూమి పరిగణించబడింది. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క ముందస్తు ప్రణాళికలో ఉన్న ప్రదేశముగా ఈ గోషేను ప్రదేశం కనబడతా ఉంది. మీ సంతానము పరదేశంలో ఉంటుంది, కానీ నేను వారిని కాపాడి తిరిగి తీసుకొస్తాను అన్నాడు. ఆదికాండం 15వ అధ్యాయం 13 నుంచి 14 వరకు చదవండి. ఆదికాండం ఎవరితో చెప్తున్నాం ఈ మాట? అబ్రహాముతో చెప్తున్నాడు. ఏమని? ఆయన ఈ సంతతి వారు తమది కాని పరదేశం ఎక్కడ? ఇది ఈజిప్ట్ లో ఉన్న గోషేనులో ఉంది. పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెడుతురు. వీరు ఎవరికి దాసులవుతురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెను. చాలు. దేవుడు అబ్రహాము గారికి ముందుకే తెలియపరిచాడు, గోషేను ఒక యాదృచ్ఛిక దేశం కాదు, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క యోజనలో ఉన్న ప్రదేశముగా కనిపిస్తా ఉంది. ప్రియమైన విశ్వాసి, దేవుడు నిన్ను కూడా రక్షించుకునేది యాదృచ్ఛికంగా. దేవుడు నిన్ను రక్షించుకునేది అది ఒక యోజనలో భాగమే, ఆయన యొక్క ప్రణాళికలో భాగమే. ఇదిగో లోకం నుండి వేరు చేసి తన స్వార్థముతో నిన్ను కొన్నాడు. ఇదిగో ఈ లోకంలో బానిసత్వం నుంచి నిన్ను విడిపించి స్వతంత్రం ఇచ్చాడు. నీ కోసం ముందుగా తన యొక్క రాకను తెలియపరిచాడు. అందుకని యెషయా 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఇలా రాస్తున్నాడు. యెషయా 9వ అధ్యాయం 6వ వచనం త్వరగా చదువున్నా. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఏంటంటమ్మా, భగవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన. ముందుగా ఇదిగో నిన్ను విడిపించడానికి, నిన్ను ఇదిగో శాప పాపాల నుండి బయటకు తీసుకురావడానికి దేవుడు తన కుమారుని పంపించడానికి ప్రణాళికలో ఉన్నాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఈ మాట రాస్తున్నాడు. చదవండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. అమ్మా, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుచు వచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నేను ఈ లోక బానిసత్వం నుంచి విడిపించడానికి ఆయన పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఏం చేస్తా వచ్చాడంట? ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. అబ్బా, ఎంత గొప్ప దేవుడు!
ఎంత మహిమగల దేవుడు దేవుడు. నిన్ను నన్ను మరణం నుండి విడిపించడానికి మానవ రూపాన్ని కోరుకున్నాడు. చూడండి అద్భుతమైన మాట. ఈ మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-16 వచనంలో ఈ మాట కనిపిస్తుంది. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలిగిన వారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలిగిన వారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయడానికి జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. నన్ను నిన్ను మరణము నుండి విడిపించడానికి మానవ రూపం కోరుకున్నాడు. రక్త మాంసంలో పాలిభాగస్తుడయ్యాడు. నీవు ఆయన ఎంతగా ఆరాధించాలంటే, దేవుడు అయిన నీవు నా కోసం మనిషిగా మారాడు. నీవు ఆయన ఎంతగా ఆరాధించాలంటే, రాజుమైన నీవు మాలో సహోదరుడుగా పిలిపించుకున్నావు. నువ్వు ఆయన ఎంతగా ఆరాధించాలంటే, ఇశ్రాయేలు ప్రజలకు ఈ లోకములో ఈ లోక కరువులో గోషేను అను స్థలం చూపిస్తే, నీ కోసం నా కోసం పరలోక స్థలాన్ని ఇదిగో విడిచి ఈ లోకానికి దిగి వచ్చావు. తన స్వార్థంలో నిన్ను నన్ను కడిగాడు. గోషేను కంటే ఉన్నతమైన స్థానంలో ఉంచాలని నిన్ను నన్ను కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకు కరువు ముందుగా రాబోతుందని ఇదిగో అబ్రాహాముతో గోషేను ఇదిగో స్థలం గురించి మాట్లాడాడు. ఇదిగో యోసేపు ద్వారా ఇదిగో యాకోబు సంతతిని తీసుకొని పోయి గోషేను స్థలంలో పెట్టాడు. ఇదిగో ఆ స్థలంలో సమృద్ధి ఉంది, ఆ స్థలంలో పచ్చిక ఉంది, ఆ స్థలంలో మంచి నీటి ఊట ఉంది, ఆ స్థలంలో బ్రతకడానికి ఇదిగో అది ఒక బంగారు కలిగిన ఇదిగో ఒక ప్రదేశముగా ఈజిప్ట్లో కనపడతా ఉంది. అయితే నిన్ను నన్ను కూడా ఆ గోషేను కంటే ఉన్నతమైన స్థలంలో ఉంచడానికి కొరకాయి మన మనుషుల్లాగా శరీరము ధరించి రాజ స్థానమును వదిలిపెట్టి నీ కోసం ఈ లోకంలో పెట్టాడు. నేను గోషేను కంటే ఉన్నతమైన స్థితిలో ఉంచాలని, ఉన్నతమైన స్థానంలో ఉంచాలని కోరుకున్నాడు. ఏమైనా దేవుడు అంటారా, నీ మీద ఆయనకి ఎంత ఉన్నతమైన ప్రణాళిక, నీవు ఆయన ప్రణాళికలో ఉన్నావని సంగతి మర్చిపోమాక. ఇదిగో గోషేను ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు అక్కడ 400 సంవత్సరాలు యాకోబు యొక్క వంశం అక్కడే ఉంది. రాజు మారాడు. ఏం మారింది? కాలం మారింది. ఆ రోజు ఉన్న మొదటి ఫరో లేడు, యోసేపు లేడు, యాకోబు లేడు, ఫరో మారాడు. ఇశ్రాయేలు ప్రజలను హింసించే వ్యక్తి రాజుగా నియమింపబడ్డాడు. శ్రమలు మొదలైనాయి, కష్టమైన పరిస్థితిలో వెళ్ళిపోయినారు, ఇడుగులు చేసే పరిస్థితిలో వెళ్ళిపోయినారు. ఇదిగో వాళ్ళ చేత ఇదిగో రామ్సేను పట్టణాన్ని నిర్మించాడు. భయంకరమైన పరిస్థితిలోకి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళినప్పుడు దేవుడు కనుదృష్టి వాళ్ళని విడిచిపోలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఈజిప్టు నుంచి మొట్టమొదటిగా ఆ గోషేను ప్రాంతం నుంచి దేవుడు సుక్కోతుకు ప్రయాణం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన బిడ్డలని ఎక్కడ తీసుకొని వస్తాడు? సుక్కోతుకు ప్రయాణం చేయడానికి, సుక్కోతు స్థలానికి తీసుకురావడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ అధ్యాయం 37వ వచనం చదవండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 37వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులు రామశేషు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. 37వ వచనం వరకు చదువుతున్నాను. వారి పిల్లలు కాక కాల్బలము 6 లక్షల మంది. పిల్లలు కాక ఎంతమంది అంట? కాల్బలం 6 లక్షల మంది.
ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు బానిసలుగా ఈజిప్ట్ లో ఉన్నారు. అబ్రాహాముకు ఇచ్చిన వాగ్దానం ఉందే, ఆదికాండం 12వ అధ్యాయం 15వ అధ్యాయం 12 నుంచి 14 వరకు దేవుడు వాళ్ళని తీసుకొని వస్తున్నాడు. తరాలు మారిపోయినా, ఇదిగో వాగ్దానాలు ఇచ్చిన మనుషులు మారిపోయినా, ఇదిగో దేవుడితో నడిచే బిడ్డలు మారిపోయినా, ఇదిగో 100 తరాలు, 200, ఇదిగో 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, 400 సంవత్సరాలు మారిపోయినా దేవుని వాగ్దానం మటుకు మారిపోయినా. 430 సంవత్సరాల క్రితం అబ్రాహాముకు వాగ్దానం ఇచ్చాడు, ఇదిగో నీ ప్రజలను నేను 400 సంవత్సరాల తర్వాత తిరిగి తీసుకొని వస్తాను. వాళ్ళు నా ప్రజలు అన్నారు. ఈ రోజు వాళ్ళ శ్రమను చూస్తా ఉన్నాడు దేవుడు. వాళ్ళని విడిపించడానికి సుక్కోతుకు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. గోషెను ప్రాంతం, ఇదిగో గోషెను ప్రాంతం నుండి ఎక్కడికి తీసుకొని వచ్చాడంటే సుక్కోతుకు తీసుకొని వచ్చాడు. ఇది ఇశ్రాయేలులకు మొదటి మజిలీ. ఏంది? ఇశ్రాయేలులకు మొదటి మజిలీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, సుక్కోతు కొత్త జీవితం. అక్కడి నుంచి ఇశ్రాయేలు ప్రజలకు బానిసత్వం నుంచి విడుదల కలిగింది. కొత్త జీవితం ప్రారంభమైన మొదటి స్థలం. బాధల నుంచి స్వేచ్ఛకు వచ్చిన తొలి అడుగు. ఇది శాశ్వత నివాసం కాదు, ప్రయాణంలో తాత్కాలిక నిలయమే. సుక్కోతు అనే శాశ్వత నిలయం కాదు, ఇది ప్రయాణంలో తాత్కాలిక నిలయమే. సంగమ ఐక్యత, పరస్పర సహకారం, ఈ రెండు సుక్కోతులో కనిపిస్తా ఉన్నాయి. 6 లక్షల మంది పిల్లలు కాక 6 లక్షల మంది సహవాసంతో ముందుకు నడుస్తున్నారు. సుక్కోతు అనేది ముగింపు కాదు, అక్కడ నుండి ఇశ్రాయేలు ప్రజలకు ఇదిగో ప్రారంభమైంది వాళ్ళ జీవిత చరిత్ర. రక్షణ పొందిన విశ్వాసి సుక్కోతులో ఉన్నాడు, గుర్తుపెట్టుకోవాలి. రక్షణ పొందిన విశ్వాసి సుక్కోతులో ఉన్నాడు. సుక్కోతులో ఉన్నవాడు తాత్కాలిక గుడారములో ఉన్నాడు. ఈ తాత్కాలిక గుడారంలో ఉన్న నీవు దేవుని చేత నడిపించబడాలి. దేవుని చేత నడిపించబడాలి. దేవుని పైన ఆధారపడడం నేర్చుకోవాలి. ఈ సుక్కోతుకు బయలుదేరింది ఇశ్రాయేలు మాత్రమే కాదు, మళ్ళీ చెప్తున్నా, ఈ సుక్కోతుకు బయలుదేరింది ఇశ్రాయేలు మాత్రమే కాదు, అనేకమైన అన్యజనుల సమూహము కూడా బయలుదేరింది. ఇశ్రాయేలే కాదు, ఏంది? అనేకమైన అన్యజన సమూహము బయలుదేరింది. నిర్గమకాండం 12వ అధ్యాయం 37 నుంచి 38 వరకు చదవండి. అప్పుడు ఇశ్రాయేలీయులు రామశేషు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయి వారు పిల్లలు కాక కాల్బలము 6 లక్షల వీధులు అనేకులైన ఎవరున్నారంట? ఇశ్రాయేలునా? ఇంకా ఎవరు ఉన్నారా? అన్యజనుల సమూహము కూడా ఉంది. సంఘము సుక్కోతు అనుభవంలో ఉంది. దేవుడు నీకు ఏం తెలియపరుస్తున్నాడంటే అన్యులు కూడా మీతో కలిసి సుక్కోతులోకి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అన్యజనులు కూడా ఎక్కడ కావాలి? నీతో కలిసి సుక్కోతులోకి రావాలి. నీ తాత్కాలిక గుడారాలు నీకు ఏమని తెలియపరుస్తున్నాయంటే, ఈ సుక్కోతు గుడారాలు తాత్కాలికమైనవి. అవి నీకు ఏం తెలియపరుస్తున్నాయంటే, నీవు శాశ్వతమైన ఇంటిలోకి పోకముందు ఈ తాత్కాలికమైన గుడారములోకి అన్య ప్రజలు సుక్కోతు అనుభవంలోకి, సుక్కోతు గుడారంలోకి నీవు తీసుకొని రావాలి. వాళ్ళు నీవు ఆహ్వానించాలి. అమ్మా, ఈరోజు దేవుడు విశ్వాసి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సుక్కోతు గుడారంలో ఉన్నావు. సంఘం సుక్కోతు గుడారంలో ఉంది. నీ కుటుంబంలో నీ భర్త సుక్కోతు గుడారంలో ఉన్నాడా? నీ అమ్మ, నీ నాన్న, నీ అత్త, ఇదిగో నీ పిల్లలు, నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ అన్న చెల్లెలు సుక్కోతు అనుభవంలో ఉన్నారా? నువ్వు ఒక్కదానినే ఉన్నావా? నీ బంధువులు సుక్కోతులో వచ్చారా? లేకపోతే నువ్వు ఒక్కదానినే ఉన్నావా? నువ్వు ఒక్కదాని
ఒక్కదానివే సుక్కోతులో ఉంటే సరిపోద్దా? నువ్వు ఒక్కదానివే ఇదిగో బానిసత్వం నుంచి విడిపించబడితే సరిపోద్దా? నీ పిల్లల రక్షణ పడద్దు, నీ కోడ రక్షణ పడద్దు, నీ అత్త రక్షణ పడద్దు, మీ నాన్న రక్షణ పడద్దు, మీ అత్తమామ రక్షణ పడద్దు, నీ అన్నదమ్మ రక్షణ పడద్దు. వాళ్ళని సుక్కోతులోకి నువ్వు తీసుకొని రావా? సుక్కోతులోకి వస్తే దేవుని చేత నడిపించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సుక్కోతు గుడారంలోకి రాకపోతే విడవబడతారు. సుక్కోతులోకి తీసుకురావాల్సిన బాధ్యత దేవుడు నీపైనే పెట్టాడు, నీపైనే పెట్టాడు. నేను వచ్చానులే, నా వరకు నేను సుక్కోతులో ఉంటానులే అంటే కుదరదు. అందుకని ఆయన అంటున్నాడు, 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఆయన ఇలా రాస్తున్నాడు. చదవండి అమ్మా. ఎవడైనను అమ్మా, ఎవడైనను స్వకీయులను, బాగా వినాలి మాట, విశేషముగా. మళ్ళీ చదువు పాప. ఎవరైనను స్వకీయులంటే, స్వకీయులంటే ఎవరమ్మా? బంధువులను. ఓకే. విశేషముగా తన ఇంటి వారిని అంటే తన రక్త సంబంధికులు, అంతేనా? తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వారు విశ్వాస త్యాగము చేసిన వారే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై. ఎవరి గురించి మాట్లాడతారు ఈ మాట? సుక్కోతులో ఉన్న విశ్వాసుల గురించి మాట్లాడుతున్నారు. ఎంతకాలం అయింది నువ్వు సుక్కోతుల గురించి? మళ్ళీ చదువు పాప మాట. ఎవరైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. కాసేపు ఆగదాం ఇక్కడ. నువ్వు అవిశ్వాసి కన్నా చెడ్డదానికి. నువ్వు సుక్కోతులో ఉన్నానంటే కుదరదు, నేను రక్షింపడానికి కుదరదు. నీ బంధువులను, నీ రక్త సంబంధికులను రక్షించుకునే బాధ్యత ఇదిగో సుక్కోతులో ఉన్న నీకు ఆయన ఆ భారాన్ని నీ మీద పెట్టాడు. ఆ గురుతర బాధ్యత దేవుడు నీ మీద పెట్టాడు. నీ రక్త సంబంధికులు మార్పు కొరకు ఆలోచించాల్సిన దానివై వాడివై నువ్వు ఉన్నావు. నీతో పాటు నీ రక్త సంబంధికులు ఇదిగో మారే విధంగా నువ్వు ప్రార్థించే గుడారంలో ఉండవలసిన దానివై ఉన్నావు. ఇదిగో నీతో పాటు నీ రక్త సంబంధికులు మారేంత వరకు ప్రార్థన గుడారంలో క్రైస్తవ విశ్వాసి సుక్కోతు అనుభవంలో ఉండవలసిన వాడిగా కనిపిస్తా ఉన్నాడు. సుక్కోతు నీకు ఏమని తెలియపరుస్తుందంటే, నీ రక్త సంబంధికుల కొరకు కనిపెట్టు, నీ రక్త సంబంధికుల కొరకు కనిపెట్టు అని సుక్కోతు అనుభవాలు, సుక్కోతు స్థలాలు నీకు తెలియపరుస్తున్నాయి. ప్రియమైన విశ్వాసి, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం నుంచి నువ్వు మందిరానికి వస్తున్నావు నాకు తెలియదు. నీ ద్వారా నీ బంధువులు మారారా? నీ అమ్మ మారిందా? నీ చెల్లి మారిందా? నీ అన్నదమ్ముడు మారారా? నీ కోడలు మారిందా? నీ కొడుకులు మారారా? ఎన్ని సంవత్సరాలు సుక్కోతులో ఉన్నావు? అది తాత్కాలికమైన గుడారం అని నీకు తెలుసు కదా. ఈ తాత్కాలికమైన గుడారంలో ఉన్నప్పుడే ఆ గుడారంలోకి నీ ప్రజలు తీసుకురావాల్సిన బాధ్యత దేవుడు నీ మీద పెట్టలేదా? ఎంతకాలం నువ్వు మౌనంగా ఉంటావు? ఎంతకాలం నీ పనుల్లో నువ్వు బిజీ అయిపోతావు? ప్రియమైన దేవుని వెళ్ళారా, దేవుడు నీకు తెలియపరచడం చేశా. నీ ప్రజలను సంరక్షించుకునే బాధ్యత నీదే. లేకపోతే నువ్వు అవిశ్వాస కన్నా చెడ్డదాన్ని చెడ్డవాడిగా దేవుడు ఇస్తాడు. మూడవ విషయం, సుక్కోతు నుంచి దేవుడు వీళ్ళని ఎక్కడ తీసుకొని పోతున్నాడయ్యా అంటే ఏతాము యొక్క ప్రాంతానికి తీసుకొని పోతున్నాడు. ఏంటి ఏతాము యొక్క ప్రాధాన్యత? నిర్గమకాండం 13వ అధ్యాయం 20వ వచనం చదవండి.
ప్రయాణమైపోయి వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గర ఉన్న ఏతాములో దిగిరి. ఎక్కడ దిగారంటమ్మా? దిగిరి. ఏతాములో దిగిరి. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారంట? సుక్కోతు నుండి. సుక్కోతు నుండి మొట్టమొదటిగా ఎక్కడి నుంచి వచ్చారు? గోషేను నుండి సుక్కోతుకు వచ్చారు. సుక్కోతు నుండి ఎక్కడికి వచ్చారు? ఏతాముకు వచ్చారు. పరీక్ష జీవితం ప్రారంభమైన స్థలం ఏతాము. దేవుని మార్గం స్పష్టంగా కనిపించిన స్థలం ఏతాము. నిర్గమకాండం 13వ అధ్యాయం 20 నుంచి 22 వరకు చదవండి. త్వరగా చదవండి పాప. వాడు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గర ఉన్న ఏతాములో దిగిరి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లు యెహోవా త్రోవలో వారు నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభం వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభం ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘ స్తంభం అయి ఉన్నాడు, రాత్రి వేళ అగ్ని స్తంభమై ఉన్నాడు. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఏతాము దగ్గర ఏం జరిగిందంటే దేవుడు పగలు మేఘస్తంభముగా ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రత్యక్షత ఇశ్రాయేలు ప్రజలు చూస్తారు. ఇదిగో ఈ తాత్కాలిక గుడారాలు బయలుదేరాలి అంటే మేఘము బయలుదేరాలి. మేఘము బయలుదేరితే ఈ తాత్కాలిక గుడారాలు బయలుదేరుతా ఉంటాయి. మేఘము ఒక పక్క ఆగిపోయిందనుకో ఈ గుడారాలన్నీ ఆగిపోవాలి. ఎన్ని రోజులు ఈ మేఘం ఆగిపోతో అన్ని రోజులు గుడారాలు అక్కడే ఉండాలి. అది 10 రోజుల, 20 రోజుల, 30 రోజుల, నెల, 2 నెలల, ఎన్ని రోజులు ఆ మేఘం అలా ఉంటుందా అక్కడే ఉండాలి. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ప్రజలను ఏతాము నుండి నడిపించడం దేవుడు ప్రత్యక్షమైనాడు. మోషే ప్రజలను ఏతాము వరకు నడిపించాడు. ఎక్కడి నుంచి నడిపించాడు? గోషేను నుండి సుక్కోతు నుండి ఏతాము వరకు నడిపించాడు. అంతే. అక్కడ నుండి దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళాడు. ఏతాము స్థలం ఏమని తెలియపరుస్తుందంటే విశ్వాసికి పరీక్ష ప్రారంభమైన స్థలం. విశ్వాసి దేవుని మీద, దేవుని యొక్క ఇదిగో ప్రత్యక్షత మీద, దేవుని యొక్క ఇదిగో నడిపింపు మీద ఆధారపడవలసిందిగా దేవుడు ఇక్కడ కోరుకుంటా ఉన్నాడు. వెనక్కి తిరగకుండా ముందుకు వెళ్ళాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. విశ్వాసి దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు ఎవరి ద్వారా నడిపింపబడుతున్నావు? మనుషుల ద్వారా నడిపింపబడుతున్నావా? నీవు క్రైస్తవ జీవితంలో కొనసాగుతున్న నీ ప్రయాణం యేసయ్యతో కొనసాగుతుందా? మనుషుల ద్వారా, నీ సొంత నిర్ణయాల ద్వారా, నీ ఆలోచనల ద్వారా నడిపింపబడుతున్నావా? అలాగైతే నీవు ఏతాములోనే ఆగిపోతావు. ఎక్కడ ఆగిపోతావు? దేవుని ప్రత్యక్షత. మేఘం బయలుదేరి వెళ్ళిపోతా ఉంది. దేవుని ప్రజలు, అనేకమైన సంఘాలు, ఎనీ డినామినేషన్స్, ఇదిగో దేవుని మాట విని సాగిపోయే సంఘాలు ఇప్పటికే బయలుదేరి చాలా ముందుకు వెళ్ళిపోతా ఉన్నాయి. దేవుని యొక్క ప్రత్యక్షతలో సంఘం ముందుకు సాగిపోతా ఉంది. అది బ్రదరన్ ఫెలోషిప్, అది బాప్టిస్టా, లేకపోతే ఆ సియోను ప్రార్థన హెబ్రోను ఇదిగో ప్రార్థన మందిరాలా, లేకపోతే ఎల్ఈఎఫ్లా, టీఎఫ్లా, ఇదిగో వాట్ ఎవర్ మేబీ ఎన్ని డినామినేషన్స్, దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిన వాళ్ళు ఇప్పటికే చాలా ముందుకు సాగి వెళ్ళిపోతా ఉన్నారు. దేవుని సన్నిధిని చూసిన నీవు ఒకవేళ ఏతాములో ఆగిపోయావేమో, నువ్వు నడిపింపబడవలసిన దానిగా ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నిన్ను ఆయన నడిపించడానికి ఆ పరలోకము నుండి దిగి వచ్చాడు.
హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఇదిగో గోషెను ప్రాంతం నుండి ఏతాము వరకు ఇదిగో మోషే నడిపిస్తే అక్కడ నుంచి దేవుని యొక్క నడిపింపులో మోషే కూడా ముందుకు సాగిపోతా ఉన్నాడు. మేఘము బయలుదేరితే మోషే కూడా బయలుదేరటంలా. దేవుడు అంటున్నాడు, నువ్వు ముందుకు సాగిపోవాలి, వెనుకున్న వాటిని మర్చిపోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం చదవండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను, తలంచుకొనను. ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తున్నాను. ఏతాములో ఉన్న నీ గురి ఎవరు తెలుసా? ఎవరు చెప్పండి? క్రీస్తే. ప్రియమైన దేవుని బిడ్డ, ఇదిగో ఆరాధనలో వెళ్ళాలి. ఏతాములో నుంచి దేవుడు నిన్ను తీసుకొని రాబోతున్నాడు. ఆయన ప్రత్యక్ష కోసం నేను చూడాలి. నీకోసం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పెట్టాడు. 2026 సంవత్సరాల క్రితం నీకోసం కరిగిపోయాడు, నీకోసం ఒదిగిపోయాడు, నీకోసం కొట్టబడ్డాడు. ఇదిగో నువ్వు ఊరకనే ఇక్కడ కూర్చోనా, ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నావు. ప్రియమైన విశ్వాసి, ఇదిగో గోషేను నుండి నిన్ను ఏతాము వరకు నడిపించాడు. ఈ ఏతాములో నువ్వు ఆయన వైపు చూడవలసిన కార్యంగా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఈ లోకమనే ఇదిగో ఈ పరిస్థితిలో నుంచి బయటికి తీసుకొని వచ్చి ఏతాములో నిలబెట్టి ఇదిగో ఆయన ప్రత్యక్షంగా నీకు చూపిస్తూ నీకు నడిపిస్తూ ఉన్నాడు. నీకోసం ఆయన ఈ లోకంలో దిగాడు. నేను ఒక మాట చెప్పనా, నేను అద్భుతమైన మాట చెప్పనా, ఆరాధనలో వెళ్ళాను. ఇశ్రాయేలు ప్రజలకు మేఘంలో ఉంటే కొత్త నిబంధనకు సంబంధించిన నీకోసం ఆయన ఈ లోకానికి దిగాడు. హల్లెలూయా. వాళ్ళకన్నా డిస్టెన్స్ మెయింటైన్ చేశాడు, కానీ నీ దగ్గర డిస్టెన్స్ ఏం మెయింటైన్ చేయాలి. నీకోసము నరుని రూపము ధరించి శరీరము ధరించి నీకోసం ఈ లోకం అలా దిగిపోయాడు. ఇంత గొప్ప దేవుడు తెలుసుకోవాలి. నువ్వు ఏ విధంగా ఆరాధించాలి. అయినా ఐగుప్తు అనుకూలంలో నన్ను క్షేమంగానే ఉంచావు. అక్కడ నా శ్రమను చూసి సుక్కోనులోకి అక్కడి నుంచి ఏతామనులోకి తీసుకొని వచ్చావు. ఇదిగో నీ ప్రత్యక్షత నాకు చూపించావు. ఇదిగో నీ యొక్క గొప్పతనం, నీ యొక్క బల ప్రభావాలు, నీ యొక్క సౌరభం అధికారం, నీ యొక్క సురత్వం నాకు తెలియజేస్తూ వచ్చావు నాయన. నన్ను జీవిత కాలం ఇదిగో నీ మహిమ మేఘాన్ని చూస్తూ నన్ను నా పాపాన్ని తీసివేసి నన్ను పరిశుద్ధిని చేశావు. ఇలాంటి దేవుడు ఈ లోకంలో ఉన్నారు. నా కోసం కట్టుబడ్డా, నా కోసం అవమాన పాలు పరచబడ్డా, నా కోసం వేదనలు గురయ్యావు, నా కోసం రక్తపు ముద్దయిపోయావు. ఎలా అయిపోయాడంట? రక్తపు ముద్దయిపోయావు. ఈ ఊపి మీద కొరడాలు చెల్లు 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 చెల్లు. ఇదిగో ఏతాములో ఉన్న ప్రజల కన్నా డిస్టెన్స్ మెయింటైన్ చేసావు, కానీ నా దగ్గరికి వచ్చే లోపలికి ఇదిగో నాతో నీవు ఉంటానన్నా. నాతో ఒక నిబంధన చేసి నేను స్తుతించుకున్నా ఉండలే, నేను ఆరాధించుకున్నా ఉండలే అని దేవుని పాదాలు పట్టుకోండి, కలుగుసుకోండి, ఆరాధనలో